ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అలాగే యువతకి అందరికీ నమస్కారాలు. ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిని గత 2 ఏళ్ల నుంచి చూద్దాం. ఆయన ఈ మధ్య ఒకటి జెన్జీ వార్ అని మొదలుపెట్టారు. యాజ్ ఎ జెన్జీగా నేను దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు కొన్ని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలు, ఆయన గతంలో పెట్టిన ప్రెస్ మీట్లు, ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ క్రిమినల్ అని క్లారిటీగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇది ఒక జెన్జీగా నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజాప్రతినిధి ఎవరన్నా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఎనీ జిల్లా పరిషత్ మెంబర్ ఆర్ మండల పరిషత్ మెంబర్, సర్పంచ్, ఎవరైనా ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వ్యక్తులు ఏం చేయాలి, వాళ్ళ బాధ్యత, వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఒక సర్పంచ్ అయితే గ్రామ స్థాయిలో గ్రామ సభలో పెట్టుకొని ప్రజలందరిని తీసుకొని పని చేయాలి. అదేవిధంగా మండల పరిషత్ ఎంపీపీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, వాళ్ళ పరిధిలో, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మేయర్స్, వీళ్ళు వాళ్ళ పరిధిలో చేస్తారు. ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చి శాసనసభలో మాట్లాడాలి, అది వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 yearsగా అసెంబ్లీకి రావటం లేదు, ఆయన డ్యూటీ చేయటం లేదు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత ఉందా? నా ఉద్దేశంలో ప్రకారం 2 ఏళ్ళు రాని వ్యక్తిని ఖచ్చితంగా అతన్ని శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి. ఇది మా జెన్జీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 2 ఏళ్ళు శాసనసభకు రాకుండా ఎగ్గొట్టే ఇలాంటి వ్యక్తిని ఎందుకు పెట్టుకో ఉన్నారు? ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక ఆఫీస్కి రాకపోతే 1 రోజు 2 రోజులు లేదా 1 నెల టైం ఇస్తారు. ఆ తర్వాత అతన్ని ఏం చేస్తారు? టెర్మినేట్ చేస్తారు. అదేవిధంగా ఒక స్కూల్ పిల్లవాడు రాకపోతే అతను ఆ స్కూల్ని టీసీ ఇచ్చి పంపించడం, ఈ విధంగా చేస్తారు. అలాంటిది ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ప్రజలచే ఎన్నుకోబడిన 11 మంది శాసనసభ్యులు కనీసం శాసనసభకు రాకపోతే ఎందుకు వదిలేయాలి? వాళ్ళ శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ జెన్జీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఆయన మాట్లాడిన పదాలు, ఆయన భాష పదజాలం చూస్తే ఆయన ఒక కామన్ సెన్స్ అనేది లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు, 4వ ముఖ్యమంత్రి, అఖండ మెజారిటీతో ఆయన గెలిపించారు ప్రజలు. ఆయన్ని పట్టుకొని వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని పట్టుకొని అబ్బా కొడుకులు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. ఈ మధ్య ఇప్పుడు దూకి చావచ్చు కదా అని వాడాడు, సిగ్గు లజ్జ లేదా అని వాడాడు, గుండె ఆగిపోతుంది అనే పదాలు వాడాడు. ఇంకా నేను నోటితో కూడా ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కించపరిచే విధంగా ఆయనలో ఉండే బాధని, ఆయనలో ఉండే ఆ ఆవేశాన్ని, ఆ కడుపు మంటని వెలగక్కడం కోసం ఒకరిని తక్కువ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది సమాజంలో యాక్సెప్ట్ చేస్తారా ఎవరైనా? నా దృష్టిలో అయితే యాక్సెప్ట్ చేయరు. నీ కడుపునంటుంటే ఈనో వేసుకో, అంతేగాని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక అన్ని మీడియా ఛానల్స్ లైవ్ కవరేజ్ ఇచ్చేప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండి నువ్వు ఇలా మాట్లాడితే సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇస్తున్నావు? ప్రతి ఒక్కడు బూతులు మాట్లాడండి, ప్రతి ఒక్కడు ఈ విధంగా చిల్లరగా మాట్లాడండి అని చెప్పి మెసేజ్ ఇస్తున్నావా అని సూటిగా అడుగుతున్నాం. మీకు ఒకటి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ జెన్జీ నుంచి, ఇంకొకసారి మీరు అలాంటి మాటలు మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇస్తాం. నీకు మాట్లాడడం రాకపోతే ఎవరినన్నా ఒక మంచి ప్రొఫెసర్నో ఎవరినన్నా మంచి వక్తను పెట్టుకొని ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చిన్న పిల్లోడు కాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లోడు కాదు మీరు. మీకు 50 ఏళ్ళు వస్తా ఉన్నాయి, 50 ఏళ్ళు పైన ఉన్నాయనుకుంటా మీ వయసు. బుద్ధి తెచ్చుకొని కొంచెం హుందాతనంగా మాట్లాడాలని ప్రెస్ మీట్లలో తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ జెన్జీ నుంచి. మళ్ళీ మూడోది, మీరు నిందితుల వైపా బాధితుల వైపా అని కూడా అడగదలుచుకున్నాం. ఈ రోజు మేము లాస్ట్ 2 yearsగా మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ జెన్జీగా మీరు ఏమంటున్నారు? గత 2 ఏళ్లలో మీరు చేసిన పర్యటనలు ఎవరి కోసం తెలుసా? పిన్నెల రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని గొంతులు గోసి చంపించిన వ్యక్తి పిన్నెల రామకృష్ణారెడ్డి. అలాంటి రౌడీ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తుండవు పరామర్శకి? మళ్ళీ ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి, అతను కోర్టులో ఫైల్ దొంగతనం చేసిన దొంగ, అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? అదేవిధంగా సిదిరి అప్పలరాజు రీసెంట్గా ఇతను ఒక వ్యక్తిని వాళ్ళ కొడుకు చంపేస్తే చంపేసిన వ్యక్తి కుటుంబాన్ని గేలిగా మాట్లాడి నేను ₹1,00,000 ఇస్తాను, కాడ వచ్చి పని చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి తన కొడుకుని తప్పించడం కోసం వేరే అమాయకుణ్ణి బలి చేయాలనుకుని సాక్ష్యాలను తారుమారు చేయాలనుకున్న వ్యక్తి. అంటే చట్టం దృష్టిలో చంపినోడు కన్నా చంపిన సాక్ష్యాధారాలని రూపం మాపినోడిదే పెద్ద తప్పు అంటారు. అలాంటి సాక్ష్యాలను రూపం మాపాలనుకున్న వ్యక్తికి నువ్వు పరామర్శకెళ్తావు. ఇంకొకటి, విరూపాక్షి అని చెప్పి రీసెంట్గా ఒక దళిత మహిళని గుడ్డల చింపి కొట్టాడు. అదేవిధంగా ఒక యాదవ
సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన, ఒక వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన దాడి చేశాడు, వాళ్ళ కార్లు బద్దలు కొట్టి లాంటిది. అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను కొట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సపోర్ట్గా పరామర్శ చేస్తూ ఉన్నావు. అదేవిధంగా అంబట్టి రాంబాబు అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఒక ముఖ్యమంత్రి నోటికి ఏదొస్తే అది మాట్లాడి డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ని చొక్కా పట్టుకొని ఎట్టంటే అడ్డు చేశాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు పరామర్శకి వెళ్ళావు. అదేవిధంగా జోగి రమేష్ అని ఒక వ్యక్తి, అతను నోట్లో నుంచి ఒక మంచి మాట రాదు. ఈరోజు వాళ్ళ కోడలే వాళ్ళపైన ఏమని పెట్టింది కేసు, ఏమని పెట్టింది, గృహహింస చేస్తా ఉన్నారు అని కేసు పెట్టింది. అలాంటి నీచోడి దగ్గరికి ఆ జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో అతను దొంగసారా అమ్మే వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళావు. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే గంజాయి తాగి రోడ్డు పైన ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్న గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి నువ్వు వెళ్ళావు పరామర్శకి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ 2 ఏళ్లలో నువ్వు పనికొచ్చే పర్యటన ఒక్కటన్నా చేసావంటే లేదు. ప్రతిసారి నువ్వు క్రిమినల్స్ దగ్గరికి, గూండాల దగ్గరికి, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని చెప్పి, పాపం పిల్లోడు అమాయకుడు, తెలుసో తెలియకో ఒక రేప్ చేశాడు, తెలుసో తెలియకో ఒక మర్డర్ చేశాడు, తెలుసో తెలియకో ఒక గంజాయి దాగి కొట్టారు, దానికి మీరు కేసులు పెట్టేస్తారా అని నువ్వు మాట్లాడుతున్నావంటే మీకు దిమాగ్ ఉందా అని అడుగుతూ ఉన్నాం. వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు. ఇలాంటి వాళ్ళకి నీ మద్దతు ఏంటి అని అడుగుతున్నావు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడాల్సింది ఎవరి వైపు తెలుసా? బాధితుల వైపు, నిందితుల వైపు కాదు. ఇలాంటి క్రిమినల్స్ వైపు నిలబడే నిన్ను మేమెందుకు సపోర్ట్ చేయాలి? జెన్జీగా సూటిగా అడుగుతున్నాం. నీలాంటి వ్యక్తి మాకు అవసరం లేదు. ఇంకొకసారి నువ్వు పరామర్శని క్రిమినల్స్ వైపుకి వెళ్తే, సారీ, వన్ సబ్మిషన్ ఎవ్రీవన్, ఏంటంటే క్రిమినల్స్ అనే అందరి గురించి మాట్లాడతాం. నువ్వే పెద్ద క్రిమినల్ కదా. నువ్వు ఈరోజు ఇన్ని నీతులు చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. గతంలో 2009కి ముందు నువ్వు ఎన్ని క్విట్ ప్రో క్రో కేసులు చేస్తావు? అవన్నీ సిబిఐ దగ్గర ఉన్నాయి కదా. నువ్వు నిన్నేదో మాట్లాడుతూ ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి అంటూ ఉన్నావు. నీ పైన దాదాపుగా అనేక కేసులు సిబిఐ దగ్గర ఉన్నాయి. నువ్వు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని కోర్టు నుంచి ఒక దొంగలా తప్పించుకుంటున్నావు కదా జగన్మోహన్ రెడ్డి. నేను సూటిగా అడగదలుచుకున్నాం, నీకు నిజంగా వ్యవస్థలపై, నీవు నిజంగా రాజకీయాలు కంటిన్యూ అవ్వాలంటే నువ్వు స్ట్రైట్గా నువ్వు ఒక పిటిషన్ నా పైన కేసులన్నీ త్వరితగిన తేల్చండి, నన్ను అందరూ దొంగ అంటున్నారు, 11 కేసుల్లో ముద్దాయి అంటా ఉన్నారు, అవుట్ తేల్చండి అని సిబిఐ దగ్గర పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నావు? ప్రతి శుక్రవారం కూడా ఇప్పుడు కోర్టులకు వెళ్ళకుండా డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేసాం? కోర్టుకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు కదా. నువ్వు ఈ దేశ న్యాయ వ్యవస్థని గౌరవిస్తూ ఉన్నట్టయితే, నీకు నిజంగా సిబిఐ పైన అంత గౌరవం ఉంటే నువ్వు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నావు కదా, దాంట్లో వాయిదాలకు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు కదా. వాయిదాలకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేసుకుంటున్నావు అని రాష్ట్రం జంజీ అడుగుతూ ఉన్నావు. నువ్వు మాటలు చెప్పే ముందు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో అని అడుగుతూ ఉన్నావు. నువ్వు ఇంకొకటి, నువ్వు నిన్న మాట్లాడుతూ ఒకటి ఏపీపీఎస్సీ పైన డిఎస్సి గురించి కనీసం ఫుల్ ఫామ్ కూడా నీకు తెలీదు. అది 2 ఒకటే అంటున్నావు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందకే డిఎస్సి వస్తుంది అంటున్నావు. అంటే నీ పరిస్థితి ఎలా ఉంది అని ఈరోజు రాష్ట్రంలో వాళ్ళని, నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, నువ్వు పరీక్షలు పెట్టావా? అంటే నీకు ఏవి దేని కిందకు వస్తాయో కూడా తెలియకుండా ఉన్నావంటే నువ్వు 5 ఏళ్ళు నిద్రపోతున్నావని క్లారిటీగా మాకు అర్థమైంది. మళ్ళీ నువ్వు నేను వస్తాను, ఇది చేస్తాను అంటూ ఉన్నావంటే ఇవన్నీ గమనించిన ఆంధ్రప్రదేశ్ జెన్జీ ఏమంటున్నాం తెలుసా? ఇలాంటి వ్యక్తి మా రాష్ట్రంలో ఉండడానికి కూడా అనర్హుడు, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అనర్హుడు అని చెప్పి మేము తేల్చేస్తున్నాం. అందుకే ఈ రాష్ట్ర జెన్జీగా మేము 5 డిమాండ్స్ ఏవైతే చేస్తున్నామంటే, 1, జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలి, ఎందుకంటే శాసనసభకు రాని దానికి. ఇంకొకటి, మీరు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టైము ఇలాగే మీరు వల్గర్ వర్డ్స్ ఎలా మాట్లాడితే మీకు అదే రీతిలో సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జెన్జీ చెప్తుంది. 3వది, మీరు బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు నిలబడితే మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని చెప్తూ ఉన్నాం. 4వది, మీ పైన మీకు దమ్ముంటే మీరు ఇంకొకసారి సిబిఐ గురించి దీని గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి తర్వాత న్యాయ వ్యవస్థ గురించి, పోలీసుల గురించి, దీని గురించి మాట్లాడండి. నువ్వు దొంగలాగా తప్పించుకుంటూ నువ్వు ఈరోజు దీనిపైన సిబిఐ దానిపైన సిబిఐ అని చెప్తే ఎలా ఉందంటే ఒక దొంగ అరిచినట్టు ఉంది. ఇంకొకటి ఫైనల్ డిమాండ్ ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పైనుండే కేసులన్నీ క్లియర్ చేసుకొని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయి. అంతేగాని నీ చుట్టూ ఉండే క్రిమినల్స్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తర్వాత నువ్వు మాతో మాట్లాడు. అంతేగాని ఊరికే జెన్జీ పేరు వాడతావంటే ఈ రాష్ట్ర జెన్జీ నిన్ను ఈ దేశం నుంచి తరిమి కొడతాం జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో.